హాయ్ గైస్, వెల్కమ్ టు క్రిక్ చాట్ వెంకటేష్. ఈ సూపర్ సండే రోజున డబుల్ హెడర్లో ఫస్ట్ మ్యాచ్ నెంబర్ 53 ఇస్ బిట్వీన్ కోల్కతా నైట్ రైడర్స్ అండ్ రాజస్థాన్ రాయల్స్. ఇది డే మ్యాచ్. కోల్కతా నైట్ రైడర్స్ ది డిఫెండింగ్ ఛాంపియన్ ఏమాత్రం స్ట్రాంగ్ పొజిషన్లో లేరు, కానీ ఇంకా వాళ్ళకి అవకాశం అయితే డెఫినెట్గా ఉంది. కానీ రిమైనింగ్ 4 మ్యాచెస్ గెలిస్తే వాళ్ళు దే కెన్ స్టిల్ క్వాలిఫై. లాస్ట్ మ్యాచ్ కూడా గెలిచారు వాళ్ళు. సో వాళ్ళకి ఇంకా ఛాన్స్ ఖచ్చితంగా ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్ మీద ఒక మ్యాచ్ గెలిచి ఆ విజయోత్సాహంతో ఉన్నారు వాళ్ళు. బట్ ఓవరాల్గా వాళ్ళ పర్ఫార్మెన్స్ అంత ఇంప్రెసివ్గా లేదు. కానీ లాస్ట్ మ్యాచ్లో సునీల్ నారాయణ్ నుంచి ఒక బ్రహ్మాండమైన ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్, ఈవెన్ అతను క్యాప్టెన్సీ కూడా చేశారు ఆ మ్యాచ్లో ఫర్ బ్రీఫ్ వైల్. అండ్ బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ అన్నింటిలో కూడా అతను ఎక్సెల్ కావడం. మరొక క్యారిబియన్ ఆల్రౌండర్ రసల్ నుంచి కూడా చెప్పుకోదగ్గ పర్ఫార్మెన్స్ వచ్చింది. ఈవెన్ రెహమానుల్ గుర్బాజ్ కానీ, వాళ్ళ కెప్టెన్ రహానే, అంకుష్ రఘువంశీ, అందరి నుంచి చిన్న స్మాల్ కంట్రిబ్యూషన్స్, వరుణ్ చక్రవర్తి. సో వాళ్ళు కొంతవరకు బెటర్గా పర్ఫామ్ చేశారు లాస్ట్ మ్యాచ్లో అని చెప్పచ్చు. వాళ్ళకి 9 పాయింట్స్ ఉన్నాయి ఫ్రమ్ 10 మ్యాచెస్. సో రిమైనింగ్ 4 మ్యాచెస్ గెలిస్తే దే కెన్ ఫినిష్ విత్ 17 పాయింట్స్. 17 పాయింట్స్తో వాళ్ళు ఖచ్చితంగా ప్లేఆఫ్స్కి వెళ్ళే అవకాశం ఉంది. ఈ రిమైనింగ్ ఈరోజు మ్యాచ్తో పాటు మిగతా 4 మ్యాచ్లు గెలిస్తేనే వాళ్ళు నిలుస్తారు, ప్లేఆఫ్స్కి వెళ్తారు. సో టఫ్ టాస్క్ అహెడ్ ఫర్ దెమ్, బట్ స్టిల్ నాట్ ఇంపాసిబుల్. ఖచ్చితంగా వాళ్ళకి కేపబిలిటీ ఉంది డెఫినెట్గా. మరోవైపు రాజస్థాన్ రాయల్స్ ఆల్రెడీ అవుట్ ఆఫ్ ది టోర్నమెంట్. దే విల్ ప్లే ఫర్ ప్రైడ్, అంతే కదా. బట్ ఇలాంటి సిచ్యుయేషన్లోనే టీమ్స్ డేంజర్ అవుతాయి, ఎందుకంటే వాళ్ళకి నథింగ్ టు లూజ్ సిచ్యుయేషన్ అనమాట. సో ఎలాంటి ప్రెషర్ ఉండదు. సో వాళ్ళు చాలా ఫ్రీగా ఆడే అవకాశం ఉంటుంది. మళ్ళీ వైభవ్ సూర్యవంశీ లాంటి ఒక యంగ్స్టర్ బ్రహ్మాండమైన ఇన్నింగ్స్ ఆడిన, ఎస్ఎస్సి జైస్వాల్ లాస్ట్ 6 మ్యాచెస్లో 4 50s చేశాడు. సో అతను కానీ, సో వాళ్ళకి జోఫ్రా ఆర్చర్ లాంటి ఒక బౌలర్ ఉన్నాడు వాళ్ళకి. సో దే కెన్ స్టిల్ అప్సెట్ ది డిఫెండింగ్ ఛాంపియన్, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. సో దెర్ ఈస్ ఎవ్రీ స్కోప్ ఫర్ అన్ అప్సెట్. బట్ కేకేఆర్ డెఫినెట్లీ ఒక స్ట్రాంగ్ టీమ్గా ఈ మ్యాచ్లో కనిపిస్తుంది. ఖచ్చితంగా వాళ్ళు బెటర్గా ఉన్నారు. మేబీ వెంకటేశ్వర్ నుంచి ఇంకా బెటర్ పర్ఫార్మెన్స్ రావాలి వాళ్ళకి. అదొకటి మిస్ అవుతూ ఉంది వాళ్ళకి. సో వెంకటేశ్వర్ అండ్ కెప్టెన్ రహానే నుంచి కూడా ఆఫ్ లేట్ పెద్ద స్కోర్ రాలేదు. బట్ స్టిల్ ఆ టీమ్ లాస్ట్ మ్యాచ్లో ఆడిన కాన్ఫిడెన్స్తో వాళ్ళు రిమైనింగ్ 4 మ్యాచెస్ గెలవడానికి ప్రయత్నం చేసే అవకాశం డెఫినెట్గా ఉంటుంది. మరి మార్పులు ఏమైనా ఉంటాయా కేకేఆర్ టీంలో? మొయిన్ అలీని వాళ్ళు తీసుకొచ్చే అవకాశం కనిపిస్తుంది రోమన్ పౌల్ ప్లేస్లో. అంటే అతనికి పెద్దగా బ్యాటింగ్ రావట్లేదు. తర్వాత మీకు ఆర్ఆర్లో ఎక్కువ మంది లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు. సో ఆ లెఫ్ట్ హ్యాండర్స్కి అగేన్స్ట్గా ఒక ఆఫ్ స్పిన్నర్ వాళ్ళకి అవసరం. సో రోమన్ పౌల్ ప్లేస్లో అతన్ని తీసుకొచ్చే అవకాశం మనకు కనిపిస్తుంది మొయిన్ అలీ. అలాగే రమణ్ దీప్ని తీసుకురావచ్చు. అనుకూల్ రాయ్ బికాజ్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అగేన్స్ట్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ అంత ఎఫెక్టివ్ కాదు కాబట్టి రమణ్ దీప్ని తీసుకొచ్చి బ్యాటింగ్ స్ట్రెంథన్ చేసుకుని ఐ థింక్ దే మైట్ డ్రాప్ అనుకూల్ రాయ్. సో ఈ మార్పులు ఉండే అవకాశం ఉంది కేకేఆర్ టీంలో. ఆర్ఆర్ టీంలో ఇప్పటికీ సంజు శాంసన్ ఫిట్గా లేడు. సందీప్ శర్మ ఐ థింక్ ఈజ్ ఆల్రెడీ అవుట్ ఆఫ్ ది ఐపీఎల్ అని చెప్తున్నారు. సో మళ్ళీ ఆకాష్ మడ్వాల్ కంటిన్యూ అవుతాడు ఆ టీంలో. సో హసరంగానే ఏమైనా తీసుకొస్తారు. తీక్షణ హసరంగాలో ఒకరిని ఆడించుకోవాలి. ఫజల్ హక్ ఫరూక్ని కనుక ఆడించాల్సిన పరిస్థితి ఉంటే దే కెన్ ప్లే ఓన్లీ 1 శ్రీలంకన్ స్పిన్నర్. సో ఆ విషయంలో వాళ్ళు డిసైడ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. కుమార్ కార్తికేయన్ కూడా కంటిన్యూ చేస్తారు. లాస్ట్ మ్యాచ్లో కొంచెం రన్స్ ఇచ్చాడు. సో అది ఆ విషయంలో కొద్దిగా సందేహం ఉంది. సో అది పరిస్థితి. అబౌట్ 11th పిచ్ ఎలా ఉంటుంది? పిచ్ కొద్దిగా స్పిన్నర్స్కి అనుకూలిస్తుంది. అక్కడ కేకేఆర్ ఈడెన్ గార్డెన్స్లో స్పిన్నర్స్కి అనుకూలిస్తుంది. ప్రాబ్లం ఏంటంటే హోమ్ టీమ్కి ఏమాత్రం అక్కడ ఫేవరబుల్ రికార్డ్ లేదు. ఒక మ్యాచ్ గెలిచారు, కంప్లీట్ అయిన మ్యాచ్ 4 మ్యాచ్ల్లో 3 మ్యాచ్లు ఓడిపోయారు. సో హోమ్ అడ్వాంటేజ్ లేని టీమ్స్ చాలా కనిపిస్తుంది. చెన్నై, ఆర్సీబీ అండ్ ఈడెన్ గార్డెన్స్లో కేకేఆర్ కూడా హోమ్ అడ్వాంటేజ్ ఏమాత్రం లేని టీమ్స్లో ఒకటిగా మనకు కనిపిస్తుంది. హోమ్లో ఒక మ్యాచ్ గెలిచారు, 3 ఓడిపోయారు. ఇంకొక మ్యాచ్ పంజాబ్తో అది రద్దయింది. ఆ మ్యాచ్లో కూడా పంజాబ్ వాజ్ రైట్ ఆన్ టాప్. వాళ్ళు 200+ రన్స్ చేశారు, స్లో వికెట్. ఆ మ్యాచ్ వాళ్ళు గెలిచి ఉండే పరిస్థితి మనకు కనిపించింది. సో వాళ్ళకి హోమ్ అడ్వాంటేజ్ ఉండట్లేదు. మరి హోమ్లో గెలవాలి. ఐ థింక్ మరొక మ్యాచ్ కూడా ఉంది హోమ్లో వాళ్ళకి. సో దే హ్యావ్ టు విన్ అట్ హోమ్ టు క్వాలిఫై. సో మరి ఈడెన్ గార్డెన్స్ వాళ్ళకి కలిసి వస్తుందా లేదా అనేది ఇక్కడ పెద్ద క్వశ్చన్ మార్క్. పిచ్ ఖచ్చితంగా డే మ్యాచ్ కాబట్టి ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే సెకండ్ బ్యాటింగ్ పెద్ద తేడా అయితే ఉండదు. బట్ స్పిన్నర్స్కి అనుకూలించే అవకాశం ఉంది ఓవరాల్గా. బట్ ఇట్ ఈస్ అ స్మాలర్ గ్రౌండ్, ఫాస్ట్ అవుట్ ఫీల్డ్, పెద్ద స్కోర్లు వచ్చినా కూడా వస్తాయి. వీ కెనాట్ రూల్ అవుట్ 200+ స్కోర్.
సో అది పరిస్థితి. ఓవరాల్గా కేకేఆర్ విల్ డెఫినెట్లీ లుకింగ్ ఏ స్ట్రాంగర్ సైడ్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్. ముఖ్యంగా సునీల్ నారాయణ్ అండ్ వరుణ్ చక్రవర్తి లాస్ట్ మ్యాచ్లో వేసిన బౌలింగ్ వేస్తే ఏ టీంకైనా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. అలాగే వాళ్ళకి హర్షిత్ రాణా కానీ వైభవ్ రావు కానీ దే పికప్ వికెట్స్. కొన్ని రన్స్ ఇచ్చినా కూడా దే పికప్ వికెట్స్. రస్సల్ కూడా లాస్ట్ మ్యాచ్లో మంచి బౌలింగ్ వేశాడు. సో వాళ్ళకి బౌలింగ్లో వరీస్లో, బ్యాటింగ్లోనే కొన్ని వరీస్ ఉన్నాయి. మరి రఘువంశీ లాంటి బ్యాట్స్మెన్, రింకు సింగ్ కూడా లాస్ట్ మ్యాచ్లో హీ ప్లేడ్ ఏ గుడ్ ఇన్నింగ్స్. సో వాళ్ళకి బ్యాటింగ్ కలిసి వస్తే ఐ థింక్ దే విల్ డెఫినెట్లీ స్టార్ట్ ఎస్ ఫేవరెట్స్. కానీ రాజస్థాన్ రాయల్స్ మనం చెప్పుకున్నట్టుగా వైభవ్ సూర్యవంశీ ఫస్ట్ మ్యాచ్లో సెంచరీ, ఫస్ట్ మ్యాచ్ కాదు ఒక మ్యాచ్లో సెంచరీ ఫాలోడ్ బై డకౌట్. మరి ఇక్కడ అతని క్యారెక్టర్కి, అతని మెంటల్ స్ట్రెంగ్త్కి ఒక పరీక్ష. ఎందుకంటే సెంచరీ తర్వాత అతను ఆ ఎక్స్పెక్టేషన్స్, ఆ బర్డెన్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ తట్టుకొని నిలబడగల 14 ఏళ్ల కుర్రాడు అనేదే సమస్య. అతను నిలబడితే మాత్రం హీ విల్ గో ప్లేసెస్. చాలా బంగారు భవిష్యత్తు అతనికి ఉండే అవకాశం మనకు కనిపిస్తుంది. సో ఇక్కడ అతనికి రియల్ టెస్ట్. సరే లాస్ట్ మ్యాచ్లో సెకండ్ బాల్కి అవుతాడు, దట్ కెన్ హ్యాపెన్ టు ఎనీ గ్రేట్ బ్యాట్స్మెన్ కూడా అయ్యే అవకాశం. కానీ ఇక్కడ ఎలా అతను మరి కంబ్యాక్ అవుతాడు, వన్ మ్యాచ్ వండర్గా మిగిలిపోతారా లేదా అనేది మనకి ఇక్కడ చాలా వరకు తెలిపే అవకాశం ఉంది. యశస్వి జైస్వాల్ ఉన్న ఫామ్, అతనికి నితీష్ రాణా, మరి ఇప్పుడు యాక్టింగ్ కెప్టెన్గా ఉన్న రియాన్ పరాగ్, వీళ్ళందరూ ధ్రువ్ జురెల్, వీళ్ళందరూ సపోర్ట్ చేస్తే ఐ థింక్ దిస్ టీమ్ స్టిల్ కెన్ కాజ్ అన్ అప్సెట్. బట్ లుక్స్ డిస్టింక్ట్ పాసిబిలిటీ. సో కేకేఆర్ విల్ స్టార్ట్ యాజ్ ఫేవరెట్స్. గెలిస్తే నిలుస్తారు అండ్ గెలిచే అవకాశాలు వాళ్ళకే ఎక్కువగా మనకి కనిపిస్తాయి.